అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీకి ఘోర ప్రమాదం, ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తుంది. ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది. ఇక ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చిన తర్వాత 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవన ద్రోణి వాయుగుండం కేంద్రం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సోమవారం కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెబుతుంది. కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు జారీ చేసిన 3వ నెంబర్ హెచ్చరికలను వెనక్కు తీసుకుంది వాతావరణ శాఖ. ఇక నేడు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ ప్రస్తుతం ఇన్ అవుట్ ఫ్లో 10,25,776 క్యూసెక్కులు కాగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కుల వరకు చేరే ఛాన్స్ ఉంది. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక విజయవాడను అతి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాలతో పాటుగా బుడమేర పొంగటంతో నగరవాసులు వణిగిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరకు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు అక్కడే మకాం వేశారు. బాధితులకు అవసరమైన ఆహారాన్ని అందచేయాలని సూచించారు. విజయవాడలో పరిస్థితులన్నీ చక్కబడే వరకు అక్కడే ఉంటానని సీఎం తెలిపారు.